Can everybody see this? Yes, sir. Yeah. So ఒక్కసారి దీన్ని చూడండి జాగ్రత్తగా. In this diagram we have an architecture called as Google File System. నేను మీ అందరికీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మర్చిపోయి ఉండొచ్చు. వెరీ క్లియర్గా గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్స్ కెన్ నాట్ కమ్యూనికేట్ డైరెక్ట్లీ విత్ ది గూగుల్ ఫైల్ మాస్టర్. అసలు గూగుల్ ఫైల్ మాస్టర్ నేను ఎందుకు మాట్లాడాలి అంటే, ఏదైనా ఫైల్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే గూగుల్ ఫైల్ మాస్టర్ మాత్రమే ఇవ్వగలదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ఫైల్ మాస్టర్కి ఎలా తెలుసు అంటే, గూగుల్ ఫైల్ మాస్టర్ విల్ హోల్డ్ ది మెటా డేటా. నీ క్లాస్ అని చెప్పిన మాట, మెటా డేటా అంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్ఫర్మేషన్. దట్ మీన్స్ డేటా ఎక్కడ ఉంటుంది, ఈ డేటా స్టోర్ లో ఉంటుంది అనుకున్నాం, ఓకేనా. డేటా విల్ బి యాక్చువల్లీ రిసిస్టింగ్ ఇన్సైడ్ దిస్ డేటా స్టోర్స్. ఈ డేటాని చంక్ సర్వర్ హ్యాండిల్ చేస్తుంది. సో ఈ 2 డేటా స్టోర్స్ లో ఉన్న డేటా చంక్ సర్వర్ తెలుసు. దీన్ని 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం. యాజ్ ఐ టోల్డ్ యూ, గూగుల్ ఫైల్ సిస్టమ్ దగ్గర నుంచి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రిప్లికేషన్, which is nothing but maintaining multiple copies. For example, nenu see application wants to get the information from the chunk server 1. daniki last time ik explain chesanu neat ga. So application GFS tho maatladutundi. GFS will request the file from the server which is a master intern ga chunk servers tho communicate chestundi. It will get the reply and gives the locations to client. Now client will establish a connection with the location and then acquire the data. ఈ బొమ్మ అర్థమైంది అందరికి? Somebody be with me as I told you, do respond. Yes, sir. Yes, sir. So I am going back, ma. I am going back to my actual thing what I have to teach. So madam చెప్పిన వీడియో ఇది. Can everybody see this? ఈ వీడియో కనబడుతుందా అందరికి ఆన్ ద స్క్రీన్? No, sir. రైట్. సో రైట్ సైడ్ మీకు కనిపిస్తున్న గూగుల్ ఫైల్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ కి ఎన్ని కాంపోనెంట్స్ అయితే ఉన్నాయో అన్ని డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇప్పుడు నాకు దీనిలో ఉన్నాయి, హెచ్డిఎఫ్ఎస్ లో ఉన్నాయి. దిస్ ఈస్ అవర్ నెక్స్ట్ చాప్టర్. ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్ హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్ ఇన్ డీటెయిల్, బట్ ఐ విల్ నాట్ బి ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ అబౌవ్ హెచ్డిఎఫ్ఎస్ అండ్ బిలో హెచ్డిఎఫ్ఎస్. సో ద రీజన్ వై వీ హ్యావ్ ప్లేడ్ ద వీడియో. ఓకే, సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ యాక్చువల్ టాపిక్, దట్ ఈస్ గూగుల్ ఫైల్ సిస్టమ్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ క్లాస్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పడం అలవాటు కాబట్టి అలానే చెప్తున్నాను. అస్యూమ్ దట్ దెర్ ఈస్ చరణ్ అండ్ దెర్ ఈస్ జశ్వంత్, 2 people are there. సో చరణ్ వాంట్స్ టు రీడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది గూగుల్ ఫైల్ సిస్టమ్ అండ్ వేర్ జశ్వంత్ వాంట్స్ టు రైట్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు ది గూగుల్ ఫైల్ సిస్టమ్. నేను మీకు లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. గూగుల్ ఫైల్ సిస్టమ్ రీడింగ్ ఆపరేషన్స్ కెన్ బి పర్ఫార్మ్డ్ విత్ మల్టిపుల్ ఎంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీడ్ చేసుకోవచ్చు, జశ్వంత్ రీడ్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అదర్ నెంబర్ O6 just came, O6 రీడ్ చేసుకోవచ్చు. పీపుల్ కెన్ రీడ్ ద డేటా ఫ్రమ్ ది గూగుల్ ఫైల్ సిస్టమ్. ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ కెన్ రీడ్ ద డేటా ఫ్రమ్ ది గూగుల్ ఫైల్ సిస్టమ్. కానీ రైటింగ్ ఆపరేషన్ మాత్రం ఒక్కరు మాత్రమే చేయగలగాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అంటే మల్టిపుల్ రీడ్స్ కెన్ హ్యాపెన్, బట్ వెన్ కమ్స్ టు ద రైట్ ఓన్లీ 1 person కెన్ రైట్ టు ద లొకేషన్. ఇది మీకు రీడర్ రైటర్ ప్రాబ్లమ్తో లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎస్, so I am explaining about the read operation of Google file system. So here the diagram is okay. Now I need some volunteers in the class so that I can explain it in more better way. So can anybody come with the cam? Hello? Yes. So I got 2 people here, Lavanya and Charan. So జాగ్రత్త చూడండి ఒకసారి. We'll be explaining the things here. మన ప్రీవియస్ గా చెప్పిన ఆర్కిటెక్చర్ లో వీ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అండ్ దానిలో నుంచి కేవలం 3 కాంపోనెంట్స్ తీసుకున్నాను. వన్ ఈస్ అప్లికేషన్, గూగుల్ ఫైల్ క్లయింట్ అండ్ మాస్టర్. ఓకే, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద చంక్స్ రైట్ నౌ. నౌ విత్ అన్ ఎగ్జాంపుల్, చరణ్ వాంట్స్ టు రీడ్ ద డేటా, సో ఐ స్టార్టెడ్ ఇట్. సో చరణ్ ఏం చేశాడంటే, చరణ్ కెనాట్ కమ్యూనికేట్ విత్ ద మాస్టర్ డైరెక్ట్లీ. సో చరణ్ విల్ కమ్యూనికేట్ విత్ హూమ్? క్లయింట్. ఏమడుగుతున్నాడు? Charan needs a file, for example XYZ and a file ఉంది. So he wants to write it, read the data from the XYZ file. So name of the file and ఎంత ఫైల్ సైజ్ ఉంది అనేది వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? He will be giving the information to client. Now client will extend the same information to the master. ఏం చెప్తోంది? I need so and so file name from so and so check index. అంటే నాకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ ఇండెక్స్ తో కావాలి డేటా. నాకు ఏం కావాలి అంటే I have to access file name. Now let me know the index number from where I can access the file. That's what the request is.
చంక్స్ అనేవి మల్టిపుల్ చంక్స్ ఉంటాయని చెప్పాను, రిప్లికేషన్స్ ఉంటాయని చెప్పాను. సో వాట్ ఐ నీడ్ ఈస్ ఐ నీడ్ ద ఫైల్ అండ్ ఐ నీడ్ ద లొకేషన్ ఆఫ్ దట్ చంక్, address of that chunk. So what happens? Master will communicate with the chunk servers and get the locations back. So ade jarugutundi ikkada. Chunk locations and chunk handle locations తీసుకొచ్చి it will give back to the master. So ఈ మెమరీ లొకేషన్ లో నీకు కావాల్సిన ఫైల్స్ ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ క్లయింట్ కి ఇస్తుంది. ఇప్పుడు క్లయింట్ ఆ ఇన్ఫర్మేషన్ ని అప్లికేషన్ పాస్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు కదా. క్లయింట్ కెన్ డైరెక్ట్లీ కమ్యూనికేట్ విత్ ద చంక్స్. సో నెక్స్ట్ డయాగ్రామ్ జాగ్రత్త చూడమ్మా. నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, వీ హ్యావ్ నెంబర్స్ హియర్. ఈ నెంబర్స్ కూడా గుర్తుండాలి మీకు, స్టెప్స్ ఇవన్నీ మీకు వాళ్ళు ఇచ్చే గూగుల్ ఫామ్ లో ఇవి కూడా ఉన్నాయి క్వశ్చన్స్. సో అప్లికేషన్ ఈజ్ సెండింగ్ ఇట్ టు క్లయింట్, క్లయింట్ ఈజ్ సెండింగ్ ఇట్ టు మాస్టర్ అండ్ రిసీవింగ్ ద రిప్లై ఫ్రమ్ ద మాస్టర్. అండ్ నౌ క్లయింట్ ఎస్టాబ్లిషెస్ అ కనెక్షన్ టు ద చంక్ సర్వర్. స్టెప్ 4. సో నాకు అడ్రస్ దొరికింది, సో ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్ ద కనెక్షన్ విత్ ద చంక్ సర్వర్. దట్ ఈస్ మై స్టెప్ నెంబర్ 4. సో చంక్ సర్వర్ లో ఏముంటుంది? డేటా ఉంటుంది. సో దట్ చంక్ సర్వర్ will give the data back to the client. Now the client will send that information into the application. So steps adhamaya mi andarki. I am repeating once again, there are only 3 components. Application will communicate with the client, client will communicate with master requesting for the address, master will generate the address by talking to the chunk servers, client will establish a connection to the respective chunk server and then receives the data file and sends the same data file back to the application. So total any steps unnayama ee operation jaraganiki, read operation ki 6. So total number of 6 steps are involved. Ee gurtupettukondi mind lo. So now let's see what I have taught you. This is the algorithm, exact algorithm anamata. Read algorithm gurinchi rayamani adigite this is what you are going to write. నేను చెప్పిన స్టెప్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, జాగ్రత్తగా రిమైండ్ చేసుకోండి. అప్లికేషన్ ఏమో రీడ్ రిక్వెస్ట్ ఒరిజినేట్ చేస్తుంది, గూగుల్ ఫైల్ క్లయింట్ ఏమో సర్వర్ కి అది మాస్టర్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది, మాస్టర్ విల్ రెస్పాండ్ విత్ ద లొకేషన్స్. నౌ క్లయింట్ విల్ కమ్యూనికేట్ విత్ ద లొకేషన్స్ అండ్ క్లయింట్ విల్ గెట్ ద డేటా అండ్ క్లయింట్ విల్ ఫార్వర్డ్ ద సేమ్ డేటా టు ది అప్లికేషన్. ఈజ్ ఎవ్రీబడి క్లియర్ విత్ ద కంటెంట్? Yes, sir. Nice. Yes, sir. So I am going with the next algorithm, that is right one. ఇప్పుడు రీడింగ్ గురించి అయిపోయింది. నౌ కమింగ్ టు ద పిక్చర్, జస్వంత్ పిక్చర్ లోకి వచ్చాడు ఇప్పుడు అనుకున్నాను కాసేపు. హీ వాంట్స్ టు రైట్ ఇంటూ గూగుల్ ఫైల్ సిస్టమ్ అల్గోరిథం. చూడండి జాగ్రత్తగా, ఇది చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు. ప్రీవియస్ లెక్చర్ లో మీ అందరూ ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిప్లికేషన్స్ కదా. రిప్లికేషన్స్ అనే మాట మాట్లాడాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి, అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమన్నానంటే, అస్యూమ్ దట్ ఐఎమ్ రైటింగ్ సంథింగ్. గూగుల్ ఫైల్ సిస్టమ్ అనే మాట నేర్చుకున్నప్పటి నుంచి ఐ టోల్డ్ యూ సేమ్ ఇన్ఫర్మేషన్ ని 3 డిఫరెంట్ లొకేషన్స్ లో స్టోర్ చేస్తానని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రైమరీ అనుకుందాం, ఇది సెకండరీ లొకేషన్స్ అనుకుందాం. నేనేం చేశానంటే దీనిలోకి హెచ్ అనే లెటర్ రాశాను ఇంటూ మై ప్రైమరీ స్టోరేజ్. దిస్ ప్రైమరీ స్టోరేజ్ ఇది ఏం చేస్తుంది అంటే, దిస్ విల్ రిప్లికేట్ ద డేటా ఇంటూ అదర్ లొకేషన్స్ ఆల్సో. నువ్వేం చెయ్యవు, నువ్వు రాసేది ఒక దానిలోనే, బట్ అదేం చేస్తుంది, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ప్రైమరీ చంక్ సర్వర్ టు మెయింటైన్ 2 more కాపీస్. టోటల్ ఎన్ని కాపీస్ అయ్యాయి ఇప్పుడు? హౌ మెనీ కాపీస్ ఆఫ్ డేటా యు ఆర్ మెయింటైనింగ్ మా? 3 copies. సో టోటల్ నెంబర్ ఆఫ్ 3 కాపీస్ ఆర్ బీయింగ్ మెయింటైన్డ్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి నెంబర్. సో యు ఆర్ మెయింటైనింగ్ టోటల్ నెంబర్ ఆఫ్ 3 కాపీస్ ఓవర్ హియర్ ఫర్ రిట్రీవల్ ఆర్ ఫర్ స్టోరేజ్. నౌ ఇప్పుడు కమింగ్ ఫర్ ది అల్గోరిథం ఆపరేషన్, ఎలా రన్ అవుతుంది అల్గోరిథం చూద్దాం. సో విల్ సీ హౌ ఇట్ వర్క్స్. సో యాజ్ ఐ టోల్డ్ యూ there are 3 important components that exist over here. First one is you have application, client and the master. Now step start అయిపోయింది. Jashwant want to write into data store. So first తను ఏం చేస్తాడు అంటే, he initiate the request to the client. As we all know that client will communicate the same to the master. ఏమని, నాకు అడ్రస్ లొకేషన్స్ కావాలి, నేను డేటా రైట్ చేద్దాం అనుకుంటున్నాను అని. నా మాస్టర్ ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ ఫైండ్ అవుట్ ది అడ్రస్ లొకేషన్స్ వేర్ అప్లికేషన్ ఆర్ గూగుల్ ఫైల్ క్లయింట్ హ్యాస్ టు రైట్. ఆ రిప్లై ఇచ్చేస్తుందమ్మా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఒకసారి, ఇక్కడ ఇచ్చిన రిప్లై జాగ్రత్తగా చూడండి, విచ్ ఈస్ యువర్ స్టెప్ నెంబర్ 3. ఇట్ ఈస్ సెండింగ్ ద లొకేషన్ అలాంగ్ విత్ ది ప్రైమరీ అండ్ సెకండరీ లొకేషన్స్ ఆల్సో. అంటే అన్ని లొకేషన్స్ లో ఇప్పుడు డేటా రైట్ చేయాలి నేను. రీడింగ్ కి నాకు ప్రైమరీ సెకండరీ లేదు, బట్ రైటింగ్ కి మాత్రం ఐ హ్యావ్ టు
యూస్ రిప్లికేషన్స్. సో నేను జాగ్రత్తగా చూడండి ఒకసారి. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ client will communicate with the 3 replications. మీకు కనబడుతున్నామా బొమ్మ ఇక్కడ నీట్ గా? ప్రైమరీకి సెకండరీ లొకేషన్స్ కి కూడా క్లయింట్ ఏం చేస్తుంది, లొకేషన్స్ వచ్చాయి కాబట్టి నేను డేటాని పంపిస్తున్నాను నా దగ్గర నుంచి చంక్స్ లోకి. మీకు నేను చాలా క్లియర్ గా చెప్పాను, రైటింగ్ మాత్రం నేను ఎప్పుడూ ప్రైమరీలోకి చేస్తాను, ప్రైమరీ సెకండరీలోకి చేస్తుంది. సో స్టెప్స్ జాగ్రత్తగా వినండి. ఈ ఫ్లో మళ్ళీ చెప్తున్నాను మీకు జాగ్రత్త. అప్లికేషన్ ఇనిషియేట్ చేశాను, క్లయింట్ ఏం చేస్తుంది, మాస్టర్ కి పంపించింది ఏం కావాలో రైట్ చేద్దాం అనుకుంటున్నాను అనేది, మాస్టర్ ఏమో లొకేషన్స్ ఇచ్చింది. నౌ క్లయింట్ విల్ కనెక్ట్ టు దోస్ లొకేషన్స్. చూడండి జాగ్రత్తగా, క్లయింట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ప్రైమరీ లొకేషన్ లో మాత్రమే డేటా రాయడం. ఇట్ హ్యాస్ టు రైట్ డేటా ఇన్ టు ప్రైమరీ లొకేషన్. సో ప్రైమరీ లొకేషన్ లో D1, D2, D3, D4 కనిపిస్తున్నాయి అందరికి? ఎవ్రీవన్ Yes, sir. assume that it is data. So there are 4 data frames ఉన్నాయి అనుకోండి. So next step is client is writing its data into the chunk. I hope you can see this. Order లో డేటాని chunk server లో స్టోర్ చేస్తుంది. ఫస్ట్ chunk server లో, that is my primary chunk server. So client knows there is a chunk server which is primary available. Now మీకు ఏం చెప్పాను, ప్రైమరీ ఏం చేయాలి, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ని సెకండరీ chunk servers లో కూడా రైట్ చేయాలి. స్టెప్ జాగ్రత్త చూడండి. నెక్స్ట్ స్టెప్ విల్ బి ప్రైమరీ సర్వర్ ఈజ్ రైటింగ్ ద డేటా ఇంటూ సెకండరీ చంక్ సర్వర్స్. డేటా రైట్ చేస్తే అయిపోదు, రాసిన డేటా కరెక్ట్గా వెళ్ళిందో తెలియాలి నాకు. దెన్ సెకండరీ చంక్ సర్వర్స్ విల్ రెస్పాండ్ బ్యాక్ టు ది ప్రైమరీ చంక్ సర్వర్. వెనక్కి వచ్చి చెప్తాయంట ఏమని, నువ్వు పంపించిన డేటా మేము స్టోర్ చేస్తున్నాం సక్సెస్ఫుల్ గా అని. దెన్ ఓన్లీ ప్రైమరీ చంక్ సర్వర్ విల్ రెస్పాండ్ టు ది గూగుల్ ఫైల్ క్లయింట్. అర్థమవుతుందమ్మా? ఒకసారి జాగ్రత్తగా వినండి. స్టెప్ 9 స్టెప్స్ మళ్ళీ మీకు చూపిస్తున్నానమ్మా. సో I am communicating with the client telling that I want to write into data store. Now GFS client requests the master for the locations. Master provides the primary and secondary locations. Then client will access all the locations first and then establishes the write connection between the primary location only. Our write command data ni serial order lo chunk loki rastundi. The chunk will hold the whole data and maintains duplicate copies. So primary will take responsibility. So primary chunk server will take the responsibility of writing the data into 2 other clients, 2 other chunk servers. Now that happened, and then a response has been received from the secondaries, and then you will get the response back to the client. Is that clear? Yes, sir. So total number of writing steps any 9 steps are involved. Total number of reading steps are 6. And how many replications they are maintaining? And they are maintaining minimum of 3 replications. Now నాకు ఆన్సర్ చెప్పండి, what is the size of a minimum chunk for the Google file system? ఆ చంక్ అనే వర్డ్కి సైజ్ ఎంత అని చెప్పాను నేను మీ క్లాస్ లో? 64 MB. 64 MB. Remember that. A default size for a minimum chunk is 64 MB. So I hope you understood. Topic clear గా అర్థమైంది కదా? And then let's see the algorithm. As I told you, we have total number of 9 steps involved for the write algorithm. So let's see that. This is number 1 slide where you have 4 things. Then application నుంచి రిక్వెస్ట్ వర్జన్ అయింది, క్లయింట్ కి వెళ్ళింది, క్లయింట్ మాస్టర్ తో కమ్యూనికేట్ చేసింది, మాస్టర్ will get the replica locations, client pushes the data into locations, క్లయింట్ మాత్రం ప్రైమరీ లొకేషన్ లోనే రైట్ చేస్తుంది. దట్ ఈస్ వెరీ క్లియర్. మళ్ళీ చెప్తున్నాను నేను, చాలా జాగ్రత్తగా చూడండి. రైట్ కమాండ్ ని ప్రైమరీలోకి పంపిస్తోంది, అండ్ దెన్ విల్ సీ దట్ ప్రైమరీ లొకేషన్ ఆ సీరియల్ ఆర్డర్ ని రిసీవ్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్ గా ఆ ఇన్ఫర్మేషన్ ని సెకండరీ చంక్ సర్వర్స్ లోకి రైట్ చేస్తుంది. సెకండరీ చంక్ సర్వర్స్ అనేవి రెస్పాండ్ అయిన తర్వాత దెన్ ఓన్లీ ప్రైమరీ చంక్ సర్వర్ విల్ రెస్పాండ్ బ్యాక్ టు ద క్లయింట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ రీడ్ అండ్ write algorithm structures for the Google file system. Hope it is clear. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. Everybody do remember that you have gone through this whole architecture but in a detailed structure. ఇప్పుడు ఇదంతా బొమ్మ మొత్తాన్ని నేను మీకు 2 parts కింద చేశాను. One is for reading, one is for writing. Do remember it very clearly. చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి what exactly it is and fine. So that's all about your Google file system. As I told you, in the next class we will be learning about Hadoop distributed file system. So మీకు ఇందాక చూపించిన వీడియో లాగానే everybody just remember that architecture what madam has explained.
వేర్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్. మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే యూనిట్ నెంబర్ టాపిక్ నెంబర్ 3 దీని తర్వాత టాపిక్ మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఆర్ ఎల్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ ఇట్. సో టుమారో నేను మళ్ళీ హడూప్ డిస్ట్రిబ్యూటర్ ఫైల్స్ కి సంబంధించిన ఏదైనా ఒక వీడియో, షార్ట్ వీడియో నేను మళ్ళీ ప్లే చేస్తాను, అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది ఆర్కిటెక్చర్ లైక్ ఐ డిడ్ టుడే. I hope you are having clear idea about what is a Google file system is. నేను మళ్ళీ చెప్తున్నా, మనకి ట్రెడిషనల్ ఫైల్ సిస్టమ్ ఉంది కదా, గూగుల్ ఫైల్ సిస్టమ్ ఎందుకు అంటే, యువర్ ఆన్సర్ ఈస్ we have traditional file system but it cannot store large data as well as different types of data. ఈ రెండింటిని అది హ్యాండిల్ చేయలేదు ప్రీవియస్ గా ఉన్న స్ట్రక్చర్, అందువల్ల నేను గూగుల్ ఫైల్ సిస్టమ్ ని నమ్ముకున్నాను. దట్ ఈస్ అన్ ఇన్వెన్షన్ ఫ్రమ్ గూగుల్ ఇట్ సెల్ఫ్. సో హౌ టు స్టోర్ ద లార్జ్ డేటా, దీన్ని ఇంకొంచెం ప్రోగ్రామాటికల్ గా చేంజ్ చేసి హడూప్ హ్యాస్ డిజైన్డ్ ఇట్స్ ఓన్ ఆర్కిటెక్చర్ బై ఇన్వాల్వింగ్ మోర్ నెంబర్ ఆఫ్ అదర్ కాంపోనెంట్స్. సో వెన్ అదర్ కాంపోనెంట్స్ ఏంటి, అవన్నీ ఎందుకు పనిచేస్తాయి, ఇది కాకుండా ఇంక ఎక్స్ట్రాగా హెచ్డిఎఫ్ఎస్ లో ఏమున్నాయి అనేది మనం ఈ ఆర్కిటెక్చర్, స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న ఆర్కిటెక్చర్ ని బేస్ చేసుకుని ఆ న్యూ ఆర్కిటెక్చర్ లో ఉన్న కాంపోనెంట్స్ నేర్చుకున్నాం ఇన్ ఈజియెస్ట్ వే. ఈజ్ దట్ క్లియర్ టు ఎవ్రీవన్? Yes, sir. So Yes, sir. I have total number of 51 members in the class today.